హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను షేర్ చేసే రెసిపీ హోమ్మేడ్ గరం మసాలా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక హాఫ్ కప్ ధనియాలు వేసి ఒక 2 minutes ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేశాక 2 స్పూన్స్ జీలకర్ర వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా మనం గరం మసాలా ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటుంది. దీన్ని మనం ఏ కర్రీస్లో అయినా యూస్ చేసుకోవచ్చు. బిర్యానీ, పులావ్ అన్నిట్లో యూస్ చేసుకోవచ్చు. సింపుల్గా దీన్ని మనం ఆల్ ఇన్ వన్ మసాలా అంటే సరిపోతుంది. ఇలా ధనియాలు 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ జీలకర్రని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసి చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో మనం ఇప్పుడు 1 స్పూన్ మిరియాలు వేసి, మిరియాలు మీ ఘాటుకి తగినట్టుగా మిరియాలు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ సోంపు యాడ్ చేసుకోవాలి. వీటిని మ్యాక్సిమం ఫ్రై చేసిన తర్వాత ఇలా ఒక 2 to 3 minutes ఫ్రై చేసిన తర్వాత మనం 1 స్పూన్ షాజీరా వేసుకుని దీనిని కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా వేస్తే మాడిపోతుంది కాబట్టి మిరియాలు, సోంపు ఫ్రై అయిన తర్వాత మిడిల్లో యాడ్ చేసుకున్నాం. ఫైనల్గా మనం గసాలని యాడ్ చేసుకుని ఒక 2 minutes వెంటనే ఫ్రై చేసేసుకుని సపరేట్గా వేరే ప్యాన్లోకి పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో మనం ఈ స్టార్ ఎనీస్, 3 బ్లాక్ కార్డమమ్, ఒక చిన్న పీస్ నట్మగ్, 2 మరాఠీ మొగ్గ, 15 లవంగాలు, అలానే ఒక దాల్చిన చెక్క, జాజి పువ్వు, బిర్యానీ ఆకులు, వీటిని కూడా మనం వేసి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా లవంగాలు అనేవి మనకి ఉబ్బుతాయండి ఫ్రై అయిన తర్వాత. ఇలా ఉబ్బిన తర్వాత అలానే క్రంచీగా అవుతాయి ఆ స్పైసెస్ అన్నీ. అలా ఫ్రై అయిన తర్వాత మనం వీటిలన్నిటిని సెపరేట్ చేసి చల్లారిన తర్వాత మనం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా మనం గ్రైండ్ చేసుకుని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే ఇన్ని డేస్ అయినా మనకి ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడైనా ఇందులోనే యూస్ చేసుకోవచ్చు.